హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మూమెంట్స్ అండ్ డైరీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ పాయ. ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆయిల్ వేయాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ చేయాలి. అది హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న స్పైసెస్ వేసుకోవాలి. అవి వేసుకొని కొంచెం జీలకర్ర అవి వేసుకుని ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఆనియన్స్ తీసుకుని కట్ చేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి నేను చూపించిన విధంగా వేసి బాగా ఫ్రై చేయండి. అవి బాగా రెడ్ కలర్లోకి ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. అంతవరకు ఫ్రై చేయండి. ఓపిక్గా ఫ్రై చేయాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు వేసుకోవడం మర్చిపోయాను ముందుగా. సో ఇప్పుడు వేసేయండి. కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. అది ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ వేపించుకున్న జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం పసుపు, మీ కర్రీకి సరిపడంత కారం కూడా వేసుకొని స్పైసెస్ బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం కడుక్కున్న ఈ పాయ బోన్స్ ఉంటాయి కదా, బాగా శుభ్రంగా కడుక్కోవాలి. అవి కూడా అందులో వేసుకుని ఆ మసాలా మొత్తం ఆ బోన్స్కి పట్టే విధంగా బాగా ఫ్రై చేయాలి. ఆ బోన్స్ పట్టేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి. అలా ఆయిల్ పైకి తేలిక ఉడికిన తర్వాత 1/2 లీటర్ వాటర్ వేసుకుని బాగా తిప్పి కుక్కర్ విజిల్ పెట్టాలి. ఒక 5 విజిల్స్ ఏమో స్పీడ్ మీద రావాలి. ఒక 3-4 విజిల్స్ స్లోలో పెట్టి రావాలి. అంత బాగా ఉడికిపోద్ది. అంత బాగా పెడితే నెక్స్ట్ లాస్ట్లో మూత తీసేసి ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి, కొంచెం కొత్తిమీర, హాఫ్ నిమ్మ చెక్క తీసుకుని గ్యాస్ ఆఫ్ చేసి పిండుకోవాలి. అంతే, మన పాయా బోన్ సూప్ రెడీ. దీన్ని రాగి సంగటిలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.